ప్రైజ్ ద లార్డ్. నవంబర్ 13వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? యెషయా గ్రంథము 43వ అధ్యాయం 13వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన పట్ల కార్యం చేసినప్పుడు దాన్ని త్రిప్పివేయగలవారు ఎవ్వరూ ఈ లోకంలో లేరు. ఈ వచనం చదువుతున్నప్పుడు ఎంతో ధైర్యం కలుగుతుంది. దేవుడు కార్యం చేసినప్పుడు రాజులేమి చేయలేరు, అధికారులేమి చేయలేరు. ఈ లోకమంతా ఏకమై వచ్చినా కానీ ఎవ్వరు ఏమి చేయలేరు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే దేవుడు ఎన్నుకున్నాడు, రాజుగా నిర్ణయించాడు. సౌలు దావీదుకు వ్యతిరేకంగా ఎన్నో పన్నాగాలు పన్నాడు. అయినా అవేవి దావీదును రాజు కాకుండా ఆపలేదు. దేవుడు దావీదును రాజుగా నిలవపెట్టాడు. యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు సూర్యచంద్రులను నిలిపివేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు తుఫానును గద్దించి నిమ్మలపరిచాడు. అంటే కేవలం మనుషుల మీద మాత్రమే అధికారం కలిగిన దేవుడు కాదు, సర్వ సృష్టి మీద అధికారం కలిగిన దేవుడు, సృష్టిని శాసించగలిగిన దేవుడు. దేవుడు ఆజ్ఞాపించగా ఎవ్వరు ఆ మాటను మార్చలేరు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు, నీకున్న రోగాన్ని నయం చేయబోతున్నాడు, నీ హృదయ వేదనను తీర్చబోతున్నాడు. పట్టజాలనంత దీవెనలు నీ మీద కృమ్మరించబోతున్నాడు. వాటిని ఆపటం ఎవ్వరి తరం కాదు. నీవు నీతిగా, న్యాయముగా, పరిశుద్ధముగా జీవిస్తున్నప్పటికీ నీ బంధువులు, నీ స్నేహితులు, నీ అధికారులు సౌలు వలె నీ మీదకి వస్తున్నారా? నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? ఎవ్వరు ఏం చేసినా, ఎవ్వరు ఎన్ని మాట్లాడినా దేవుడు నీ పట్ల చేయబోయే కార్యాన్ని ఎవ్వరు మార్చలేరు, ఎవ్వరు ఆపలేరు. ఎవరో వ్యతిరేకంగా ఉన్నారని నీ నీతిని విడిచిపెట్టద్దు, నీ పరిశుద్ధతను విడిచిపెట్టద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. దేవుడు నీ పట్ల తప్పక కార్యం జరిగిస్తాడు. దాన్ని ఆపటం ఎవ్వరి తరం కాదు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.